సుదర్శన్ రెడ్డి గారు మా ఊరికి వచ్చి మేము అడగకున్నా కానీ మా మార్కెట్ కమిటీలో చిత్త అంత బొత్తగా ఉంటే ఇది ఇట్లున్నది కదా మీకు ప్లాట్ఫారం నేను ఇస్తా అని చెప్పి సారే మాకు ఇచ్చినప్పుడు. ఇంకోటి జీవన్ రెడ్డి గారు కూడా మనం అందరం కష్టపడి తప్పనిసరిగా మీరందరూ మీ గ్రామానికి స్పెషల్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి. ఈ జీవన్ రెడ్డి సాబ్ పెద్ద మనిషి 6 సార్లు ఎమ్మెల్యే, ఒక సిస్టమ్ ఉన్నవాళ్ళు. మనమేమో సిస్టమ్ లేదు, మనం లేదు, ఓల్డ్ లెక్క మాట అని చెప్తే వాళ్ళ ఓటు చేసుకుంటాం. మనం వేస్తున్నంతసేపు సంతోషం ఉన్నది కానీ 5 ఏళ్ళు బాధపడతా ఉన్నాం. దయచేసి అట్లా మళ్ళీ ఓటు వేసేటప్పుడు వాళ్ళు 5 ఏళ్ళు మనని పాలించేవాడు, మన పనులు చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించి, నేను మీకు చెప్పేంత పెద్దోళ్ళు కాదు కానీ ఆయన తొందర పడకుండా వాస్తవాలకు ప్రాజెక్టులు ఎవరు చేశారు, లిఫ్ట్ ఎవరు చేశారు, డ్రిప్లు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఈ లెక్కన చేస్తే మనం వ్యవసాయం ఇంత డెవలప్ ఉండకపోతుంది. ఇవన్నీ మీరు బాగుండాలి, కార్మికులు బాగుండాలి. వాడికి ఏ వ్యవసాయం ఉండదు, ఏముండదు, హోటల్ నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపించిన వాళ్ళకి కూడా ఆటో నడిపించుకుంటాడు. వాళ్ళందరూ మనం పండించిన పంటకు మనం అమ్మినందుకు అన్ని బిజినెస్ పంపిస్తూ పడుతున్నారా? అవన్నీ పక్కన పెట్టేసి కనీసం నేను మొన్ననే నిన్న మీరు కొన్ని తిరుగుతూ ఉంటే గ్రామాల్లో రైతులు ఇబ్బంది చెప్పారు. జీలు మా దగ్గర అవసరం. ఇప్పుడు పేరు పేరున నమస్కారాలు. ఈనాటి కార్యక్రమానికి మన ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు రావడం, అంతేకాకుండా మన మీ గ్రామాన్ని చాలా ఇష్టపడే మన సుదర్శన్ రెడ్డి గారు రావడం, అదే రకంగా మిగతా మిత్రులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక సుదర్శన్ రెడ్డి సార్ చెప్పినట్టు మనం ఎలక్షన్ వచ్చినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచన చేసి ఆ నాయకుడు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రజలల్లో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ పార్టీ మన ప్రాంతానికి కానీ మన గ్రామానికి కానీ ఏ విధంగా ఉపయోగపడ్డది, ఏం చేస్తున్నారు అనేది ఆలోచన చేసి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మొన్నటిసారి చూసినాం, రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంది. కానీ మన ఆర్మూర్ ప్రాంతంలో కొంత తీర్పు దానికి వ్యతిరేకంగా రావడం జరిగింది. అదే మన ప్రాంతం ఇక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యింటే ఇంకా మనకు అభివృద్ధిలో ముందుకు పోతుండే అనేది నా ఉద్దేశం. తప్పకుండా మళ్ళీ ఆ తప్పు చేయకండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక జీవన్ రెడ్డి గారు రైతు బిడ్డనే గత 45 సంవత్సరాల నుంచి అనునిత్యం ప్రజలలోనే ఉన్నారు కనుక ఆలోచన చేసి ప్రతి ఓటుని కూడా మన జీవనాన్ని గెలిపించుకుంటే తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనేది నా ఉద్దేశం. తప్పకుండా చేస్తారని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంకాపూర్ అంటే ఒక ప్రత్యేకత ఉంది. వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో ఇది ఒక ఆదర్శవంతమైన గ్రామం. నేను ఎప్పుడు అనుకుంటుండేది ఒకసారి అంకాపూర్ గ్రామం సందర్శించాలి. అంటే వ్యవసాయం చేసుట్లో మెళుకువలు మీరు ఏ విధంగా చేస్తారు, ఎట్లా చేస్తారు, నేను నా మిత్రులతో ఎప్పుడు చెప్తుండేవాడిని. కానీ వాళ్ళు ఏదైతుందో మరి ఈ ఎన్నికలు నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం రావటం, రేపు ఈ రాబోయే ఎన్నికల్లో మీ అందరి మద్దతు కోరడానికి ఇక్కడ రావటం జరిగింది. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినరు, వినయ్ రెడ్డి గారు మాట్లాడినరు. ఇక్కడ మన బీడీసీ అధ్యక్షులు గ్రామంలో ఉండే సమస్యల గురించి చెప్పిండ్రు. అంటే వాస్తవంగా ఎన్నికలు అనేది ఏదైతుందో ఒకటి అభ్యర్థి తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ప్రధానంగా నా దృష్టి లోపల అభ్యర్థితో పాటుగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం కూడా ప్రధానమని చెప్పండి.
ఇప్పుడు ఏ అభ్యర్థి కానీ రాజకీయ పార్టీ ఆలోచన విధానం మనకు అనుగుణంగా ఉంటేనే పనిచేయగలుగుతుంది. ఇప్పుడు పోటీలో ఏదైతుందో కాంగ్రెసే కానీ భారతీయ జనతా పార్టీ కానీ సరే భారత రాష్ట్ర సమితి కూడా ఉంది. కారణాలు ఏవైనా భారత రాష్ట్ర సమితి మొదటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు 2 పర్యాయాలు ఒక ఉద్యమ నాయకుడిగా భావించి కేసీఆర్కి అవకాశం వచ్చింది. మనం ఆశించిన ఫలితాలు పొందలేదు. ఒక మార్పు కోరింది. మనం ఏ కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా భావించడమో ఆయన ఆశించిన ఫలితాలు పొందలేకపోయినాం కాబట్టి ఒక మార్పు కోరి రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్కి అవకాశం వచ్చింది. ఆర్మూర్లో కూడా ఏదైతున్నదో మిత్రుడు వినయ్ రెడ్డి గారు అన్నట్టు ఏదైతుందో ఇక్కడ అభ్యర్థి ఎవరు గెలిచిందనే దానికంటే స్థానికంగా గత 2 పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక శాసనసభ్యుడు ఆయన ఈ ప్రాంత రైతాంగానికే కానీ ప్రజానీకానికి కానీ అందుబాటులో ఉండడము, ఆయన యొక్క ప్రవర్తన ఇవన్నీ ఏదైతుందో నచ్చక మార్పు కోరింది. బేసిక్ ఏదైతుందో ఇక్కడ శాసనసభ్యుడి మార్పు కోరింది. ఆ మార్పులో భాగంగా ఏదైతుందో ఓటు చీలిపోకూడదు. ప్రధానంగా ఓటర్లు ఏం ఆలోచన వచ్చిందంటే 2 పర్యాలు శాసనసభ్యుడికి ఎంపికైనటువంటి ఒక మిత్రుడు జీవన్ రెడ్డి వాడు ప్రజలతో ఏ విధంగా ప్రవర్తన పట్ల ఏదైతుందో ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత భావన ఏర్పడి ఆ మార్పు కోరి దానికి అనుగుణంగా ఓటు చీలకూడదు అన్నట్టుగా ఆలోచనతో ఇవాళ రాకేష్ రెడ్డికి అవకాశం వచ్చింది. అదర్వైజ్ ఏదైతుందో ఇత జరిగేది కాదు. ఇది రాజకీయ పార్టీల ఆలోచన విధానానికి వస్తే కాంగ్రెస్ అని కాకుండా మీరు ఆలోచించండి. ఇప్పుడు వ్యవసాయ రంగాల సాగునీరు ప్రధానమని చెప్పంటున్నాం. మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సాగునీటి కల్పన లోపల మనం పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకున్నమే. ఆ పోచంపాడు ప్రాజెక్ట్ నిర్మాణంతో మా ప్రాంతం అంతా మన సాగునీరు లభించి మనం సస్యశ్యామలం అయిపోయిందని చెప్పండి. వాస్తవంగా చిన్నప్పుడు 1970-74 కంటే ముందు తాగుదాం అంటే కూడా తీయటి నీళ్ళు దొరకదు, ఉప్పు నీళ్ళు ఉంటడం. ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు వచ్చిన తర్వాత ఏదైతే భూగర్భ జల మట్టం మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీటితో ఇంకి నీరంతా తీయటి నీళ్ళు అయిపోయింది. మాకు ఇవాళ ఏ విధమైన ఇబ్బంది లేకుండా సాగునీటి సౌకర్యం పొందుతుంది. ఇవాళ మీ ప్రాంతం కూడా ఏదైతుందో మీకు కూడా సాగునీటి సౌకర్యం ఉండదు చెప్పండి. దానికి తోడు ఎక్కడైతే సాగునీటి సౌకర్యం లభించదో విద్యుత్తుపై ఆధారపడే రైతాంగానికి విద్యుత్ ఉచితంగా అందింపచేయాలి. విద్యుత్ భారం కాకూడదు. ప్రాజెక్టులతో నీరు లభించే రైతుకు ఏదైతుందో పైసా పెట్టుబడి లేకుండా నీరు ఉచితంగా వస్తుంది. అదే విద్యుత్పై ఆధారపడే రైతుకి ఏమవుతుంది, వాడు బావి తవ్వుకోవాలి, కరెంటు మోటార్ పెట్టుకోవాలి, పైప్ లైన్ తీసుకోవాలి. ఇవన్నీ అదనపు ఆర్థిక భారమే కదా. మరి అటువంటి రైతుకు ఈ భారం కాకూడదని చెప్పని వీళ్ళ కాంగ్రెస్ పార్టీ 2004లో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి అంటున్నారు. ఎన్నికల ప్రణాళికలు పేర్కొన్నాం. ఏ విధంగా ప్రాజెక్టుల ద్వారా కాలువల ద్వారా సాగునీటి సౌకర్యం కల్పింపజేయబడుతుందో విద్యుత్తుపై ఆధారపడ రైతాంగానికి ఉచితంగా విద్యుత్ అందింపజేస్తామని చెప్పారు. అందరూ ఆశ్చర్యపడి సాధ్యమేనని చెప్పారు. కానీ ఇది సాధ్యమైంది అని చెప్పంటున్నాను. వీళ్ళు మన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ ఉన్నాడే. నేను మీ దృష్టికి తేదలుచుకున్నా, ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాలలో ఉచిత విద్యుత్ ఇస్తుంది. నేను వ్యత్యాసం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం వ్యత్యాసం చెప్తున్నాను. ఇలా భాజపా ఏదైతుందో ఉత్తరప్రదేశ్ ఉంది, రాజస్థాన్ ఉంది, మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, పలు రాష్ట్రాల్లో అధికారం ఉన్నది. వాళ్ళు ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి ఆలోచన కూడా లేదు వాళ్ళకని చెప్పి అంటున్నాను. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇస్తుంది. అంటే ప్రతి రైతుకి ఏది ఇస్తుందో ప్రతి పంటకు ఒక 4-5 వేల రూపాయలతో మనకు మిగులుబాటు అవుతుంది కదా విద్యుత్ బిల్లు మాఫీతోని. ఈ వ్యత్యాసాన్ని గమనించాలని చెప్పి అంటున్నాను.
వీళ్ళ పంటలకు మద్దతు ధర, ఆ మద్దతు ధర గిట్టుబాటు కావాలి. గిట్టుబాటు కానప్పుడు ఏది ఇస్తుందో మనం లాభం లేదని చెప్పంటుండే. ఇవాళ ఎన్నికల్లో 2014 అప్పుడు ఏమన్నారు, కిసాన్కి ఆమ్దానీ దో గునా కరుంగా అన్నాడే. కిసాన్కి ఆమ్దానీ దో గునా కరుంగా అన్నాడు. అంటే రైతు ఆదాయం రెట్టింపు చేస్తాను. రైతు ఆదాయం రెట్టింపు కాదు కదా, పెట్టుబడి రెట్టింపైంది. పెట్టుబడి రెట్టింపైంది అని చెప్పి అంటారు. వీళ్ళ మిత్రుడు అరవింద్ గారు ఏం చెప్తున్నాడంటే, మేము రసాయనిక ఎరువుల కల్పనలో ఇది ఇస్తుంది, మా కేంద్ర ప్రభుత్వం గింత సబ్సిడీ ఇస్తుందని చెప్తుంటారు. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రసాయనిక ఎరువుల పంపిణీ అంటే సరఫరా లోపల ఏది ఇస్తుందో మేము ఇచ్చే సబ్సిడీ గింతుందని చెప్తున్నాడే. ధర ఎంత పెరుగుతుందని చెప్తలేడు. ధర ఎంత పెరుగుతుందని చెప్తలేడు. రసాయనిక ఎరువులకు ఏది ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం రాయితీ కల్పించడం కొత్తది కాదు. ఇది ఆరంభంకి వెళ్ళి రైతుకి ఏది ఇస్తుందో రసాయనిక ఎరువు భారం కాకూడదని చెప్పని ఆరంభంకి వెళ్ళి కేంద్రంలో అధికారంలో ఏ ప్రభుత్వమైనా రాయితీ ఇస్తుంది. వీళ్ళ కాంప్లెక్స్ ఏదైతున్నదో ప్రధానంగా మనం కాంప్లెక్స్ వాడతామే, డిఏపి వాడతాం. కాంప్లెక్స్ డిఏపి ఏదైతుందో 2014 ఎంత ఉండే, ఇవాళ ఎంత ఉంది గమనం తీసుకోవాలి. కానీ నువ్వు ఎంత రాయితీ ఇస్తున్నావు అనే సమస్య కాదు. నా బజార్లో కాంప్లెక్స్ ఆనాడు ఎంత దొరికింది, ఇవాళ ఎంత దొరుకుతున్నది. బజార్లో డిఏపి ఆనాడు ఎంత దొరికింది, ఇవాళ ఎంత దొరుకుతున్నది. పొటాష్ ఆనాడు ఎంత దొరికింది, ఇవాళ ఎంత దొరుకుతున్నది. సూపర్ ఆనాడు ఎంత దొరికింది, ఇవాళ ఎంత దొరుకుతుంది. ఆల్మోస్ట్ రెట్టింపైంది. ఆల్మోస్ట్ రెట్టింపైంది. నిజమాబద్ధమన్నా? నువ్వు రాయితీ గురించి మాట్లాడుతున్నావు కానీ ఏది ఇస్తుందో బజార్లో రసాయనిక ఎరువుల ధరలు ఇంత పెరిగి నేనైతే ఆలోచించి చెప్తున్నావా? యూరియా ఏదైతున్నదో 50 కిలోల సంచి 45 కిలోలు చేసింది. 5 కిలోలు వజన్ తక్కువ చేసింది. మన బజార్ వైపు కూడా యూరియా ఏదైతుందో మనకు వచ్చేది 45 కిలోలు, ఎందుకంటే 50 కిలోలు వచ్చింది. అంటే ఏంటి? దొంగ దెబ్బ తీసుడు. అంటే దొంగ దెబ్బ తీసుడు. యూరియా పెరిగింది, దానికి తోడు 5 కిలోల వజన్ తక్కువ చేసింది. నేను పురుగు ముందు పెరిగింది, విత్తనం పెరిగింది. మనందరం, నేను రైతునే, నాకు స్వయంగా వ్యవసాయం ఉంది. నాకు 10-12 ఎకరాల పొలం నాటేసిన, మామిడి తోట ఉంది నాకు. మనం సాగు చేయాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ట్రాక్టర్ మీద ఆధారపడుతున్నామే. ట్రాక్టర్ మీద ఆధారపడి దానికి ఏం కావాలి? డీజిల్ కావాలి. 2014 డీజిల్ ఎంత ఉండే లీటర్, ఇవాళ ఎంత ఉంది? ఇవాళ పెట్రోల్ డీజిల్ ముడి సరుకు క్రూడ్ ఆయిల్, పెట్రోల్ డీజిల్ ముడి సరుకు క్రూడ్ ఆయిల్. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ఏదైతున్నదో 2014లో $105 బ్యారెల్ ఉండే. నేను చెప్పే దయచేసి నేను రాజకీయం కోసం మాట్లాడడం లేదు, వ్యవస్థను చెప్తున్నాను. 2014లో $105 బ్యారెల్ ఉండే. అలాంటి 55 రూపాయలకు లీటర్ డీజిల్ ఉండే. పెట్రోల్ 70-75 రూపాయలకు డీజిల్ ఉండే. సారీ, పెట్రోల్ 70-70 రూపాయలు లీటర్ ఉండే. ఇలా క్రూడ్ ఆయిల్ ఏదైతుందో అంతర్జాతీయ మార్కెట్ తగ్గింది, $70 వచ్చింది. మరి అటువంటిప్పుడు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గాల పెరగాలి? తగ్గాలి కదా. డీజిల్ ఎంత అయింది? 50-55 పోయి 97-98 అయిందా? వీళ్ళు మీరు అన్ని వస్తువులు జిఎస్టీలో చేరుస్తున్నారు. అన్నిటికీ ఏదైతుందో ఏక పన్ను విధానం అని చెప్పని జిఎస్టీలు చేరుస్తున్నారు. పెట్రోల్ డీజిల్ జిఎస్టీ చేస్తలేరు. దాన్ని కేవలం ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటున్నా అని చెప్పి అంటున్నాను. ఈ భారం మీద రైతు మీద పడుతుంది కదా, ఈ భారం రైతు మీద పడుతుంది కదా. మరి దీనికి జవాబు ఏంటి? ఇలా ఆయిల్ కంపెనీలకు ఏదైతుందో మీరు గత సంవత్సరం 22-23లో 70,000 కోట్ల ఆదాయం వచ్చింది. ఆయిల్ కంపెనీలకు 22-23లో 70,000 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పి అంటున్నాను. ఇదంతా ఎక్కడికి వచ్చింది? వినియోగదారుడిపై వేసే భారంతో వాళ్ళకు లాభం వచ్చిందని చెప్పి అంటున్నాను. ఇలా గిట్టుబాటు ధర 2004లో వడ్ల ధర ఎంత ఉండేనే? 450 రూపాయలు క్వింటల్ ఉండే. దయచేసి మీరు గుర్తు చేసుకోండి. 2014లో 450 రూపాయలకు క్వింటల్ ఉండే. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. 2014లో దిగిపోయిన నాటికి 1,350 రూపాయలు అయింది.
450 ఉన్న క్వింటల్ వరి ధాన్యం దిగిపోయినాడు 1350 రూపాయలు అయిందన్న. అంటే ఎంత పెరిగినట్టు? 3 రెట్లు పెరిగింది. 450ది 1350 అయిందని చెప్పారంటే 3 రెట్లు పెరిగింది. ఇవాళ 1350 రూపాయల వరి ధాన్యం ఎంత అయింది? 2200 అయిందన్న. అంటే కనీసం రెట్టింపు కాలే, కనీసం రెట్టింపు కాలే. 2700 అయితే రెట్టింపు అయినట్టు. అంటే వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర అనేది ఏదైతే ఉందో పెట్టుబడికి అనుగుణంగా దాన్ని నిర్ణయం చేయాలి. వీళ్ళ స్వామినాథన్ కమిషనే వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ గారికి ఈసారి ఏదైతుందో భారతరత్న పురస్కారం ఇచ్చింది. ఆయన ఆలోచన విధానాన్ని అయితే పరిగణన తీసుకోవద్దా? నువ్వు భారతరత్నానికి ఇచ్చిందని చెప్పినప్పుడు ఆయన ఆలోచన విధానాన్ని పరిగణన తీసుకోవాలి. లేదు, వీళ్ళ చౌదరి చరణ్ సింగ్ ఈ దేశంలో ఏదైతుందో రైతు నాయకుడు గుర్తింపబడ్డవాడు ఎవరు అని చెప్పంటే చౌదరి చరణ్ సింగ్. ఆయన ఏదైతుందో కాంగ్రెస్ కాదు, ఆయన కాంగ్రెస్ కాదు, జనతా పార్టీ, తర్వాత లోక్దల్, ఆయనకి వీళ్ళ భారతరత్న ఇచ్చింది. నాకు ఇప్పటికి గుర్తుందన్న, దేశంలో మొట్టమొదటిసారి రైతాంగానికి రుణమాఫీ చేసింది చౌదరి చరణ్ సింగ్ అని చెప్పండి. ఆయన ఒక రైతు నాయకుడు కాబట్టి, రైతు యొక్క కష్టం సుఖం తెలిసినడు కాబట్టి, రైతుకి ఏదైతుందో పెట్టుబడి పెరిగిపోయి అప్పుల ఊబులకి పేరుకుపోతుండు కాబట్టి రుణమాఫీ చేయాలని ఆలోచించింది ఆయన 1978 ప్రాంతంలో చెప్పంటారు, 78 ప్రాంతంలో. తర్వాత కాలంలో 2008-9లో కాంగ్రెస్ చేసింది. 2008-9లో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానం కాదు ఇది. 2004లో ఎన్నికల్లో అప్పు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేయలేదు, ప్రణాళికలో లేదు. అయినా కానీ రైతులను రుణవిముక్తులు చేయాలి, అప్పు మాఫీ చేయాలని చెప్పని ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది. ఏకమొత్తంగా. వీళ్ళ భారతీయ జనతా పార్టీ ఉన్నదే అప్పు మాఫీ చేయమని చెప్పంటే ఇది సాధ్యం కాదు, ఎట్లయితుందని చెప్పంటాడా? నేను వ్యత్యాసం చెప్తున్నాను. నువ్వు చౌదరి చరణ్ సింగ్ భారతరత్న ఇస్తావు, నువ్వు స్వామినాథన్ భారతరత్న ఇస్తావు, ఉత్పత్తుల గిట్టుబాటు ధర కల్పనలో స్వామినాథన్ ఆలోచన విధానాన్ని పరిగణలోకి తీసుకోవు. చౌదరి చరణ్ సింగ్ భారతరత్న తీస్తావు, రుణమాఫీ చేయండి, ఇది ఎట్లా సాధ్యమని చెప్పంటావు? వీళ్ళ అంబానీ, అదానీ బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు 1,00,000 కోట్లు ఎన్పి అకౌంట్ నాన్ పర్ఫార్మెన్స్ అని చెప్పని వాళ్ళకు మాఫీ చేస్తున్నాయి. వీళ్ళు అంబానీ, అదానీ లాంటి వారు 1,00,000 కోట్లు మాఫీ చేసినప్పుడు అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయమే. అతిపెద్ద ఉత్పాదక రంగం వ్యవసాయం. గ్రామీణ ప్రాంతంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయమే ప్రధానం. 70-80% అని చెప్పంటున్నాం. భూమి ఉన్నోడు రైతు ప్రత్యక్షంగా, భూమి లేనోడు కూలీ నాలి ఏదైతుందో పరోక్షంగా. అటువంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించే బాధ్యత ఉంటుందో చెప్పంటున్నాను. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మేము అప్పు మాఫీ చేస్తామని చెప్పంటున్నామే. ఎదురుంగోడు నేను చెయ్య అంటున్నాడు, ఎదురుంగోడు నేను చెయ్య అంటున్నాడు, సేఫ్ ఎత్తెత్తుండు. కాంగ్రెస్ చేస్తా అంటుంది, చేస్తాను నువ్వు ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా. చెయ్యాను అని ముచ్చనే లేదు. మేము గతంలో చేసినాం. వీళ్ళ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మాకు కొంత వెసులుబాటు కావాలి. బ్యాంకులతో సంప్రదింపులు చేస్తున్నాం. రైతు చెల్లించి అప్పు ఏదైతుందో బ్యాంకు నుండి ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. చేసుకొని ఏదైతుందో రైతు రుణం చెల్లించాల్సిన అవసరం లేకుండా మళ్ళీ మనం ఫ్రెష్ లోన్ కొత్త అప్పియబోతుందని చెప్పండి. అబ్బాయి ఆగస్ట్ 15 డెడ్ లైన్ పెట్టిండు. నువ్వు రాజీనామా చేస్తున్నావు, నేను చేస్తా అని చెప్పంటే హరీష్ రావు మాట మారుస్తున్నాడు. వాళ్ళు చేయగలిగేది ఎవరు? కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి అంటున్నా. ఎదురు కూడా చేయలేడు. దయచేసి ఏదైతే విశ్వాసం చేయగలిగే అవకాశం ఎవరికి ఉంది? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉన్నది.
పెట్టుబడి 500 రూపాయలు ఇస్తామంటున్న క్వింటల్కు. ఇవ్వగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఇది మాకు చివరి ఎన్నిక కాదు, నాకు చివరి ఎన్నిక, కానీ కాంగ్రెస్ పార్టీ చివరి ఎన్నిక కాదు. ఇవాళ మేము అన్నమాట నిలబెట్టుకోకుంటే, అబద్ధం ఆడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏదో మీరు బుద్ధి చెప్తారో చెప్పరే? మన అందాక అనుకుని చెప్పంటూ నేను రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి, తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఏ ప్రభుత్వమే కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఎన్నికలు చేసిన వాగ్దానం నిలబెట్టుకోవాలి. అందులో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా ఏదైతుందో ఇవాళ కేవలం ఎన్నికల దృష్టితో వాగ్దానం చేయదు అని చెప్పంటున్నాను. 500 రూపాయలు బోనసే కానీ, పెట్టుబడి కల్పనే కానీ, రైతు బంధు 5,000 రూపాయలు కొంత భారం అవుతున్నది. 5 ఎకరాల దాకా అమలు చేస్తామని చెప్పని చేసిందే. 5 ఎకరాలు పైపడ్డ వానికి ఇబ్బంది అంటే నేనున్నా, నాకు 20 ఎకరం ఉంది, నాకు వస్తలేదు. 5 ఎకరాలు పైపడ్డ రైతు కొంత బాధ ఉన్నది, నాకు రాకపోయాని చెప్పాను. 5 ఎకరాలకు పరిమితమైన 92% ఉన్నారు. 5 ఎకరాలకు పరిమితమైన 92% ఉన్నారు అంటున్నాను. పైపడ్డ వాళ్ళు 8% ఉన్నాం మనం. 92% ఏదైతుందో ఇవాళ 5 ఎకరాల దాకా రైతు బంధు అమలు చేసి, రేపు ఏదైతుందో 5,000 స్థానే 75,100 ఇస్తా అని చెప్పండి. వ్యత్యాసం గమనించండి. బీజేపీ ఏమంటుంది? నీకెంతున్నా నాకు సంబంధం లేదురా, నీకు 6,000 ఇస్తా అంటుంది. నేనేమంటున్నా, ఎకరానికి పంటకు 75,100 అంటే 2 పంటలకు 15,000 ఇస్తా అంటాడు. ఒక ఎకరం ఉన్నది అనుకోవే నువ్వు, 15,000 వస్తుందా? ఎదురు కూడా 6,000 ఇస్తా అంటున్నాడు. 5 ఎకరాలు ఉంటే 75,000 వస్తుంది. ఎక్కడ బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ వ్యత్యాసం ఉన్నదే? అంటే నేనేమంటాను, రాజకీయ పార్టీ ఆలోచన విధానం అని చెప్పి అంటున్నాను. ఎన్నికలు ఓటు వేయబోయే ముందు ఏదైతున్నదో ఇది మనం ఆలోచించుకోవాలి. ఇలా పసుబోర్డు ఉన్నది, శిఖర కర్మాగారం ఉన్నది, ఎవరైనా చేయాలి. బీజేపీ చేయాలి, అరవింద్ చేయాలి, కాంగ్రెస్ చేయాలి, జీవన్ చేయాలి. భిన్నాభిప్రాయం ఎవరికి లేదు. నిన్నటి దాకా కేంద్ర ప్రభుత్వం ఎవరిది ఉన్నది? బీజేపీ ఉన్నది, ఎన్డీఏ. అవకాశం ఎవరికి ఉండే? బీజేపీకి ఉండే. నువ్వు 5 రోజులు చేస్తానది ఏదైతుందో 5 ఏళ్ళు కూడా నువ్వు దాన్ని కార్యరూపం ఇవ్వలేకపోయినావు. 5 సంవత్సరాలైనా కార్యరూపం ఇవ్వలేకపోయినావు. నిజమాబద్ధమే. ఒక ఉత్తర్వు జారీ చేసిండు, స్పష్టత లేదు. 5 రోజులు చేస్తా అని చెప్పాను. 5 సంవత్సరాలు గడిచింది. చక్కెర కర్మాగారం పునః ప్రారంభం. ఇది ఎప్పుడు మూసేసిండ్రు? 2015. 2015 ఏ ప్రభుత్వం ఉండే? టీఆర్ఎస్ ఉండే రాష్ట్రంలో. కేంద్రంలో ఎవరు ఉండే? భాజపా, బీజేపీ ఉండే. అంటే ఈ పునఃప్రారంభం చేసే అవకాశం ఎవరికి ఉండేనే? అయితే రాష్ట్రంలో టీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ. రాష్ట్రం మూసినోడే వాడు కాబట్టి వాడు తెలుగుడు, మూసినోడే వాడు కాబట్టి. కేంద్రంలో భాజపా కాయిలా పడ్డ పరిశ్రమలను పునఃప్రారంభం చేసే అవకాశం ఉన్నది. సిక్ యూనిట్. మిత్రుడు అరవింద్ కూడా చెప్తున్నాడు, మా వాడు తెలిసే అవకాశం ఉందని చెప్పని. మరి నిజంగా తెలిసే అవకాశం ఉన్నాడు మీరు 5 ఏళ్ళు ఎందుకు తెరవలేదా? నీకు అవకాశం ఉన్నది, లేక కాదు, నీకు ఉండి నువ్వు తెరవలేదు. ఇంకోటి వాడే మూసేసిండు. కాంగ్రెస్ మేము కొట్లాడినాం. నేను శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా నాకు ఏ సమావేశం వచ్చి చెప్పట్టున్నా, దయచేసి వీళ్ళ యూట్యూబ్లో జీవన్ రెడ్డి కొట్టండి, యూట్యూబ్లో జీవన్ రెడ్డి కొట్టండి. నీ చక్కెర కర్మాగారం గురించి మాట్లాడని సమావేశం ఉందా? మా మిత్రుడు గల్ఫ్ కార్మికుల గురించి మాట్లాడుతున్నా, గల్ఫ్ కార్మికుల గురించి నేను మాట్లాడని ఒక సమావేశం ఉందా అని చెప్పంటున్నాను. కేంద్రంలో నువ్వు అధికారంలో ఉంటావు, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం ఉంటుంది, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటుంది. నీ సమస్యలు లేవనెత్తుతా, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా, అమలు చేసే బాధ్యత ఎవరి మీద ఉంటుంది? వాళ్ళ మీద ఉంటుంది. ఇవాళ ఎవరి మీద ఉంది? కాంగ్రెస్ మీద ఉన్నది. ఇవాళ మా మీద ఉన్నది అంటున్నాను. నిన్నట్లే కాదు, నేను అడిగేటోనే కాదు, చేసేటోని. నిన్నటి వరకు కేవలం ప్రశ్నించే గొంతుగాను, ఇలా పరిష్కారం చేసే బాధ్యత ఉన్న మీద చెప్పండి. ఇలా చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు బోధన ప్రాతినిధ్యం వహిస్తుండు.
ఆయనకు బాధ్యత ఉన్నది. ఆయన పాదయాత్ర చేపట్టిండు. వీళ్ళ గౌరవ ముఖ్యమంత్రి గారితో ఏదైతుందో సబ్ కమిటీ ఏర్పాటు చేయించిండ్రు. శ్రీధర్ గారు పర్యటించిండ్రు. 2025 డిసెంబర్ డెడ్ లైన్ పెట్టిండా. 2025 డెడ్ లైన్ పెట్టిండు. మొన్న ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సెప్టెంబర్ 17 లోపు నేను క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటాను. సెప్టెంబర్ 17 లోపు నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటా అని చెప్పాను. తెలియగలిగే అవకాశం ఎవరికి ఉన్నది? కాంగ్రెస్ ఉన్నది. నువ్వు 5 ఏళ్ళు నువ్వు చేయలేకపోయినావు. సమస్య రైతుకు అనేది కేవలం చక్కెర కారబాగారం పసుపుకే పరిమితం కాదు. పసుపు ఒక వాణిజ్య పంట. వారికి ప్రత్యామ్నాయంగా ఏదైతే పసుపు పండించుకుంటే మనకు కొంత లాభదాయకంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు అన్నా మేము పసుబండి నిజామాబాద్ మార్కెట్కి వస్తున్నాయి. 50 ఏళ్ళ కింద ఏదైతుందో క్వింటల్ పసుపు అమ్మితే తులం బంగారం వస్తున్నాయి. అప్పుడు తాతలు ఏదైతుందో నిజామాబాద్ మార్కెట్కి వస్తే ఓ 10 క్వింటల్ అమ్మితే ఓ 4 తులాల బంగారం కొనుకొచ్చుకుంది. రేపు ఇట్లా పెళ్లికి అక్కడికి వస్తాయి చెప్పాను. ఇలా బంగారం అయితే 70,000 రూపాయలు, 72, 73 ఎంత అయింది. పసుపు 15,000 అయింది. అది ఎట్లయింది? సాగు విస్తీర్ణత తగ్గి, సాగు విస్తీర్ణత తగ్గడంతో దిగుబడి తగ్గిపోయింది. పసుపు నాణ్యత పెంపొందించబడాలి. నాణ్యత పెంపొందించబడాలి. పసుపు బోర్డు ఏర్పాటు చేయబడాలి. సరే, మా ప్రభుత్వం వస్తుందా? వస్తే ఖచ్చితంగా నేను ఎంటర్ చేస్తా. అసలు లోపల ఒక రాక ఇదే మోడీ వచ్చినా నాకు నోరు ఉంది, వాయిస్ ఉంది, నాకు కళము. నేను అంశం మాట్లాడగలుగుతా, వివరించగలుగుతా, విశ్లేషించగలుగుతా. విశ్లేషించగలుగుతా. నేను ఎదుటో మెప్పియగలుగుతా. నాకు అది ఉంది నా దగ్గర. ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, నేను విశ్లేషణ చేస్తున్నా కదా. నువ్వే ఓటేమని చెప్పిన కాదు లేదా? నువ్వు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వు అమలు చేసే బాధ్యత నీ మీద ఉందా లేదా? నిజామాబాద్ రైతాంగం ఉద్యమించిండ్రు, ఇక్కడ ఆందోళన చేసిండ్రు. నిజామాబాద్ గడ్డ మీద పెట్టాలి పసుపోటు. దయచేసి ఏదైతుందో సమస్య అనేది ఏదైతుందో పరిష్కారం కాంగ్రెస్ కు బీజేపీకి వ్యత్యాసాన్ని గమనించండి. జీవన్ రెడ్డికి అరవింద్కి వ్యత్యాసాన్ని గమనించండి. నేను ఎక్కడో ఇదే మీ ఆర్మూర్లో పేపర్ పెట్టిండా అరవింద్. నేను జగిత్యాలన మొత్తం ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ నేను పెట్టించిన. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద మామిడి మార్కెట్ ఎక్కడ ఉందంటే జగిత్యాల ఉంది. నేనేదైతే 25 ఎకరాలు ఇచ్చి మామిడి మార్కెట్ ఆరంభింపజేసి చూపుకున్నట్టుంది. నేను జగిత్యాల వ్యవసాయ డిగ్రీ కళాశాల పెట్టించి నేను సుదర్శన కోపం రాకుంటే నీ నిజామాబాద్ ఎందుకు పెట్టలేదు? ఆయన మెడికల్ కాలేజ్ పెట్టించాడు. పెద్ద మనిషి మెడికల్ కాలేజ్ పెట్టించాడు. పెట్టిందని అంటున్నా నేను పెట్టి అరవింద్ అన్నాడు కాబట్టి అంటున్నాను. వ్యవసాయ డిగ్రీ చూపండి నేను జయించాను. పీజీ కళాశాల వ్యవసాయ రంగాన్ని కొరుగా మిత్తలు రత్నాకరరావు గారితో కలిసి పశు వైద్య కళాశాల పెట్టించి నేను. ఎప్పుడు రైతుకు సమస్య వచ్చినా ఇక్కడ మా రైతు నాయకుడు వచ్చిండే. ఆయన ఏదైతుందో బీజేపీ ఎన్నడూ కూడా బీజేపీ ఎరగడం అని వేరు చూడలే. ఏ సమస్య దృష్టి పట్టుకొచ్చినా ఆయన ఇంట నడిచింది చెప్పంటున్నాయి. ధాన్యం కల్లాలలో తోకిచ్చేదాకా ఏదైతుందో రోజు 4 కల్లాలు తిరుగుతున్నాయి. రోజు 4 కల్లాలు తిరుగుతుందని చెప్పంటున్నాను. జగిత్యాల 20 సబ్స్టేషన్లు పెట్టించాను. 33/11 20 సబ్స్టేషన్లు పెట్టించానని చెప్పంటున్నాను. కరెంటు ఎప్పుడు లో వోల్టేజ్ వచ్చినా మొన్న మండలి కొట్లాడి ట్రాన్స్ఫార్మర్ రిలీజ్ చెప్పించే టీఆర్ఎస్ సర్కార్లు అని చెప్పంటున్నాయి. రాజకీయాలలో ఏదైతుందో ఎన్నిక ఓటు ఒక అంశం. పని చేసుడు అనేది నువ్వు ఎప్పటికి చేయాలి. గెలిస్తే అదృష్టం, గెలుగుడు నిద్రపోతావా? ఇదే నేను 6 సార్లు గెలిచినన్నా, 5 సార్లు ఓడిపోయాను. నేను కూడా మొత్తం తెలంగాణలో 4 సార్లు గెలిచిన లేడు, 4 సార్లు ఓడిన లేడు. మరి ఏం చేయాలి? నా అదృష్టం అట్లుంది. నేను ఓడి అంతా మాత్రం ఇంత పడమంటావే? ఇంత పడినా నాకు అలవాట్లేదు.
నేను 24 గంటలు 24/7 జగిత్యాలనే ఉంటాను చెప్పండి. అరే మీరు అవకాశం ఇస్తే నిజామాబాద్ ఉంటా, మీరు అవకాశం ఇస్తే నిజామాబాద్ ఉంటా అని చెప్పంటు. నేను ఇంతవరకు ఏది ఇస్తుందో జగిత్యాల పోవాలంటే వయా కరీంనగర్ పోతున్నాయి. నేను రేపు చెప్తున్నా, జగిత్యాల పోవాలంటే వయా నిజామాబాద్, ఆర్మూర్, పిర్కి, కమర్పల్లి, మోర్తాడికి వెళ్ళిపోతాను. నేను ఆడికి ఎంతవరకు 20 కిలోమీటర్ సార్. కరీంనగర్కి వెళ్ళిపోతే 20 కిలోమీటర్లు తక్కువ అవుతుంది, నిజామాబాద్కి వెళ్ళిపోతే 20 కిలోమీటర్లు ఎక్కువ అవుతుంది. గంతే కదా. ఒక బోధన ఒక్కటి నాకు ఇబ్బంది తలగది, ఎందుకంటే లోపలికి పోవాలి, అది సురక్షణ చూసుకుంటాను. అది ఉన్నమాట చెప్తున్నా. నేను 6 నియోజకవర్గాలతో టచ్ చేయొచ్చు కదండి, 6 నియోజకవర్గాలు టచ్ చేయొచ్చు కదా. ఇవాళ నేను ఏదైతుందో నాకు ఆప్షన్ కరీంనగర్, నిజామాబాద్ 2 నేను పార్లమెంట్ పోటీ చేయడానికి. కరీంనగర్ 2 సార్లు నేను ఓడిపోయినా కేసీఆర్ మీద. పార్టీ కూడా ఏదైతున్నదో నీకు కరీంనగర్ మెరుగుంటుంది, కరీంనగర్ జిల్లా నీకు గుర్తింపు ఉన్నది, 2 సార్లు ఓడిపోయినావు. ఆర్కెల్ చేయాలంటే సుదర్శన్ చెప్పిండు, నువ్వు చేతాలను పోయి చేత నిజామాబాద్లో చేయాలని వేరే మాట మాట్లాడకపోతే ఈ పద్ధతి కాదని నా మొదటికి ప్రోత్సహించిందని చెప్పండి. నా మొదటికి ప్రోత్సహించింది. ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఇక్కడ వరకు వచ్చిన ఒక్కడు బాగా వ్యవసాయం పద్ధతులు లేదు, కనీసం అన్ని తెలిసిన వాళ్ళు ఒక పార్లమెంట్ ఉంటే బాగుండదు. వాస్తవం చెప్పండి. నేను నిజామాబాద్కి వెళ్ళి పోటీ చేయడానికి ప్రధానం ఏదైతుందో జగిత్యాల పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్, దానికి తోడు సుదర్శన్ అన్న నన్ను ఏదైతుందో నీకు నేను బాధ్యున్నాను. నీకు నిజామాబాద్ నువ్వు వేరు అని చెప్పి అనుకోకు. నిజామాబాద్ అంత రైతాంగం, ఇక్కడ అంత రైతాంగం చెప్పి అంటున్నా. నువ్వు నిజామాబాద్ కలిసి చెయ్యు, మంచి చెడ్డ అందరూ కలిసి పనిచేద్దాం, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పాడు పెద్ద మనిషి. ఇలా జగిత్యాల ఏదైతుందో పార్ట్ ఆఫ్ నిజామాబాద్. అరవింద్ పోయి కోరుకుల పోటీ చేయొచ్చు, కానీ జైతాల్లో నిజామాబాద్ పోటీ చేద్దాన్ని నాకు ఆశ్చర్యమే చెప్పంటున్నా. అరవింద్ పోయి కోరులకి ఎమ్మెల్యే పోటీ చేస్తాడు, జైతాల్ ఏదైతే పార్ట్ ఆఫ్ నిజామాబాద్. నేను కరీంనగర్ పోతే పరాయండి ఏందన్నా. ఇవాళ ఏదైతుందో అంటే పొద్దున వినయ్తో అన్న ఒకసారి రైతులకు వెళ్తామే, నేను అంకాపూర్ వాస్తవంగా నాకు విజిట్ చేయాలి, ఇక్కడ వ్యవసాయం మెళుకులు తెలుసుకోవాలి ఆపేక్ష నాకు. ఇప్పటికి వచ్చింది మొదలైంది కథ. ఇప్పుడు ఈ కాడికి వెళ్ళి ఏదైతే ఏ సందర్భం వచ్చినా నేను అంకాపురం వస్తున్నా. ఇవాళ ఏదైతుందో ఇవాళ రైతుకు మన వ్యవసాయ ఉత్పత్తులు ఎక్స్పోర్ట్ కావాలి. మనం వ్యవసాయ ఉత్పత్తులు బాగా పండిస్తాం, కాయగూరలే కానీ, వరి కానీ, మొక్కజొన్న కానీ, ఎర్రజొన్న కానీ, వ్యవసాయ ప్రధాన వీటికి ఎక్స్పోర్ట్ ఫెసిలిటీ కావాలి. ఇప్పుడు చక్రాలపల్లి ఏదైతే ఎయిర్పోర్ట్ అంటుండ్రు, సరే ఎయిర్పోర్ట్ ఏ మేరకు వస్తుందో తెలియదు కానీ కార్గో చేయండి, జక్రాన్పల్లి ట్రైపోర్ట్ చేయండి, జక్రాన్పల్లి ట్రైపోర్ట్ చేయండి. ట్రైపోర్ట్ చేస్తే ఏదైతుందో మన వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా జక్రాన్పల్లి కేంద్రంగా మన విదేశాలకు ఏదైతుందో వాటి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఆర్మూర్ ఏదైతే వ్యవసాయ రంగం, ఇదంతా వ్యవసాయ రంగం, రైతు క్షేత్రం కాబట్టి నా ఆలోచన చెప్తున్నా. నేను పెద్దలందరూ కూర్చొని నిర్ణయం చేయాల్సిన అంశం ఇది. ఉదాహరణ చెప్తున్నా, ఆలోచన చెప్తున్నా. జక్రాన్పల్లి ఏదైతే ట్రైపోర్ట్ చేశా, కార్గో చేస్తే మన ఉత్పత్తులన్నీ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఈయన ఆలోచన చెప్తాను. నిజామాబాదే స్మార్ట్ సిటీ అనే స్మార్ట్ సిటీ ఎంపిక చేసే అవకాశం ఉన్నది. మీకు అరవింద్ మరి ఆయన తట్టిందో తట్టలేదో నాకు తెలియదు. అయ్యో ఆయన ఇప్పుడు ఆర్మూర్ ఉంది, ఆర్మూర్ టు హైదరాబాద్ రైల్వే లైన్ చేస్తే నార్త్ ఇండియా మనకు ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది. నిజామాబాద్ అన్న మరి మిత్రుడు అరవింద్కు తట్టిందో తట్టలేదు నాకు తెలియదు అంటున్నాడు. అన్న బోధన్ బీదర్ రైలు ఉంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు. ఒక పార్లమెంట్ సభ్యుడు చేయగలిగినట్టు పనులు, చేయవలసిన పనులు అని చెప్పంటున్నాయి. తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుంది. అది నిజామాబాద్ పొడిగిస్తే మన సౌకర్యం ఏర్పడుతుంది కదా. తిరుపతి రైలు కరీంనగర్ దాకా వస్తుంది అన్న. కరీంనగర్ దాకా వచ్చే రైలు ఏదైతే ఉందో నిజామాబాద్ పొడిగిస్తే త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు అందరం కూడా ఇలా ప్రభువును కొలుస్తున్నాం. శ్రీరామచంద్ర ప్రభువుకు ప్రతిరూపం వెంకటేశ్వర స్వామి కలియుగం.
వాళ్ళు దర్శనం చేసుకోవాలంటే ఏదైతుందో నువ్వు ఈ రైలు నువ్వు నిజామాబాద్ ఎక్స్టెన్షన్ చేయించమానే ఆర్మూర్ రోడ్ ఎట్లా పోవాలి, మోర్తాడు ఎట్లా పోవాలి. ఇలా పేపర్ కమ్మర్పల్లి స్టేషన్ లేదు, అక్కడ కమ్మర్పల్లి స్టేషన్ లేదు అని చెప్పంటు నేను ఆర్టీసీ బస్ హాల్టింగ్ పెట్టించినట్ట. కమ్మర్పల్లి స్టేషన్ అంటే ఆర్టీసీ బస్ హాల్టింగ్ పెట్టించినట్టు, రైలు ఎక్స్టెన్షన్ అని చెప్పంటే ఆర్టీసీ బస్ వేయించినట్టు. ఇవన్నీ చేయగలిగే అవకాశం ఉంటాయని చెప్పండి. దయచేసి నాకున్న అనుభవంతో ఏదైతుందో పెద్ద సోషన్న ఈ ప్రాంతానికి సేవ చేసే అవకాశం కల్పించాలని భావించండు. ఇవాళ ఏదైతుందో పొద్దున మా అంకాపూర్ రైతులతో ఏదైతుందో కలిసే అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ మీకు అందరు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పంటున్నా. ఏదో గల్ఫ్ కార్మికులు ఉన్నారు, కేంద్రంలో అధికారం ఉన్నది, 10 ఏళ్ళు ఏం చేయలేదు, రాష్ట్రంలో అధికారం బీఆర్ఎస్ ఏం చేయలేదు. ఇక పెద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చేస్తా గల్ఫ్ కార్మికు అండగా నిలబడతా అని చెప్పారంటే అని ఇలా మాట్లాడితే ఏమన్నట్టే. నువ్వు చేయవు, చేసినట్టు వంక పెడతావే. నువ్వు 10 ఏళ్ళ అధికారం ఉంది బీజేపీ, నువ్వు చేయవు, చేయలేదు. పాపం రేవంత్ రెడ్డి గారు మన సమస్యలు ఆయన దృష్టి పట్టకపోగానే అరే ఇది అన్యాయమే, ఇక్కడ బతుకుతరు లేకేది చదువు దేశం కానీ దేశం పోతున్నాడు. ఎందుకు పోతున్నాయి? భార్య పిల్లలుగా దూరం పెట్టుకొని కట్టుకున్న భార్యను వదిలిపోతున్నాడని చెప్పి అంటున్నాను. వాళ్ళ గురించి ఆలోచన చేయాలని చేయద్దే. గల్ఫ్ కార్మిక సంక్షేమ బోర్డు అకాల మరణానికి గురించి ఒక 5 లక్షల రూపాయలు సహాయం. ఇలా మన వ్యవసాయ పని ఓనోళ్ళు బీడీలు చేస్తారు ఇళ్ళల్లో. మన దగ్గర కూడా బీడీలు బాగా చేస్తారు. బీడీలు చేస్తున్నారు కదా, ప్రోత్సాహం ఉండద్దే. పోయిన సర్కార్ ఏం చేసినా చెప్పినా బీడీలో పెన్షన్ పుట్టించిందా? అబద్ధం ఆడద్దు. దాన్ని 2014 కట్టలు పెట్టింది. ఆ కట్టలతో 2014 తర్వాత పిఎఫ్ చెల్లించడంలో పెన్షన్ వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ కట్ ఆఫ్ లేకుండా బీడీలు చేసి ఆడబిడ్డలకి ఏదైతుందో నేను పెన్షన్ ఇప్పిస్తాను చెప్పండి. నువ్వు దేశంలో ఎక్కడ బీడీ కార్మికులు పెన్షన్ ఇస్తున్నావే? కేవలం తెలంగాణ ఫలితం కాదు కదనే, దేశంలో ఎక్కడైనా బీడీలు చేసి ఆడబిడ్డలకు పెన్షన్ ఇస్తున్నావా? దేశంలో ఎక్కడైనా గల్ఫ్ కార్మికులకు వాళ్ళ సంక్షేమం నువ్వేమైనా చెప్తున్నావే? మాట మాట్లాడితే ఏదైతుందో కొంత ఆధారాలతో మాట్లాడాలి. ఆలోచన విధానం అనేది ఏదైతుందో కొంత ఆధారాలతో ఉండాలి చెప్పండి. దయచేసి మరొక్కసారి మీకు అందరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, మీరు రాజకీయాలకు అతీతంగా పెద్ద అయినే ప్లాట్ఫామ్ చెప్పిండు, అన్న చెప్పేసి ఇంకే సమస్య అయినా కానీ మీరు చూస్తుంటే ఇది ఊర్లోనే కాదు నగరంలోకే కనబడుతుంది. ఇంత డిజైన్డ్ మాస్టర్ ప్లాన్ ఎక్కడుందో లేదో నాకు తెలియదు, కానీ అంకాపురం మాస్టర్ ప్లాన్ ఉందా? అంత మంచిగా, ఇంత మంచి కళ్యాణ మంటపం, సంఘ భవనం. నిజంగా మేము అభినందిస్తున్నాం చెప్పంటున్నా, మేము అభినందిస్తున్నాం చెప్పంటున్నా. సరే ఓటప్పుడు ఎవరెటు పోతారు కావచ్చు, కానీ ఏది ఇస్తుందో ఒకసారి ఓటు ప్రక్రియ అయిపోయిందంటే అందరూ కూడా కలిసికట్టుగా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మీ ఐక్యతకు నిదర్శనం అంకాపూర్ అని చెప్పంటున్నాను. ఆదర్శం తీసుకునే గ్రామం ఉంది తెలంగాణ రాష్ట్రంలో అంటే అంకాపూర్ అని చెప్పంటున్నాను. దయచేసి మరొకసారి మీకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.